పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని పవిత్ర నామమున వారి యొక్క దివ్యవాక్కుల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష సందేశము లూకా గారి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఈ ఉపవాస దినాల్లో క్రీస్తు దేవుడు ప్రత్యేకంగా క్రైస్తవ లోకానికి మరియు సమస్త మానవాళికి పరలోకాన్ని గుర్తు చేస్తున్నారు. మరణించిన ప్రతి మనిషి దేవుని ముందు హాజరవ్వాలని గుర్తు చేస్తున్నారు. ఆ హాజరైన వారిలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారని గుర్తు చేస్తున్నారు. ఎవరో మనుషులు అంటే ఒకరు ధనవంతులు, మరొకరు పేదవారు. ఆ ధనవంతులు భూలోకంలో ఏ విధంగా జీవించాలి, వారి కళ్ళ ముందు ఉన్నటువంటి పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలో దేవుడు ఇవాళ హెచ్చరికగా ధనవంతులకు తెలియచేస్తున్నారు. ఈరోజు సువిశేషం ముఖ్యమైనటువంటి వాక్యాల్ని మనము చదువుకొని ధ్యానించుకుందాం. 19వ వచనం మొదలుగా ధనవంతుడు లాజరు అను ఈ యొక్క ఉపమానంలో ధనవంతుని గురించి పేదవాడి గురించి ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములు నాకుచుండెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ 3 వచనాలని ముందు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ధనవంతుని యొక్క వర్ణనను మనం గుర్తు చేసుకున్నట్లయితే, ధనవంతుడు పట్టు వస్త్రములతో నిత్యము విందులతో వినోదాలతో కాలం గడుపుచుండెను అని ఉంది. అంటే ఈ యొక్క పట్టు వస్త్రాలు మరియు విందులు వినోదాలు ఆ యొక్క వ్యక్తికి దేవుడు ఇచ్చిన దీవెనలకు గుర్తు. పట్టు వస్త్రములు ధనికుడి హోందాకు గుర్తు. విందులు వినోదాలు అనేవి ధనవంతుడికి దేవుడిచ్చిన ఆహార సమృద్ధికి గుర్తు. అయితే వాటితో అతను విర్రవీగుతూ రావటం అది తప్పు. ఎందువల్లంటే అవి అన్నీ దేవుని యొక్క వరాలే అని అతను గుర్తించలేకపోయాడు. అందువలన తన కళ్ళ ముందు ఉన్నటువంటి నిరుపేద అయినటువంటి పేదవాడిని గుర్తించలేకపోయాడు. ఏ వ్యక్తి అయితే ఈ ధనము, ఈ హోందాతనము, ఈ యొక్క విందు వినోదాలు దేవునివి, ఇవి నావి కాదు అని గుర్తిస్తారో వారు వెంటనే కళ్ళ ముందు ఉన్నటువంటి పేదవారిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. తను గుర్తుపెట్టుకోకపోయినా కూడా దేవుడు పేదరికాన్ని గుర్తు చేస్తున్నాడా అన్నట్టుగా పేద లాజరును ఆ ధనవంతు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా చేశాడు. కానీ ధనవంతుడు అది కూడా తెలుసుకోలేకపోయాడు. అందువలన అతనికి శిక్ష వేసే కాలం రావటం వలన మరణించడం జరిగింది. అదేవిధంగా పేద లాజరు కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు దేవుడు మానవులమైన మనకు ఈ 2 వ్యక్తుల్ని ప్రత్యక్షపరుస్తున్నారు. ధనవంతుడు దేవుని దీవెన వలన ఈ భూలోకంలో సుఖించాడు. అవి దేవుని దీవెనలని గుర్తించకపోవటం వలన ఫలితంగా నరకంలోనికి నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు మానవులైనటువంటి మనకి మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు లాజరు గారి ద్వారా. లాజరు మరణించి అబ్రహాము సన్నిధిలో ఉన్నాడు. ఈ భూలోకములో కష్టాలు అనుభవించాడు, దుఃఖాలు భరించాడు, మరియు పేదరికాన్ని అనుభవించాడు. అందు ఫలితంగా పరలోకంలో అబ్రహాము సన్నిధికి కొనిపోబడ్డాడు. 2 వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుడిచ్చే సందేశం ఏంటంటే, ధనికులు పేదవారిని ఆదరించాలి, ఆదుకోవాలి అనేది దేవుడిచ్చే సందేశం. ఆ ఆదుకోవటం వలన ధనికుడైనప్పటికీ కూడా పరలోకంలో మోక్షరాజ్యానికి వెళ్ళేవాడు. కానీ అతను చేయకపోవటం వలన నరకానికి నెట్టివేయబడ్డాడు. అయితే ఈ యొక్క నరకంలో మొగ్గుతున్నటువంటి ధనవంతుని ద్వారా మనకు దేవుడు మరొక సందేశాన్ని అందిస్తున్నాడు. ఏంటో సందేశం అంటే, ఈ యొక్క ధనవంతుడు భూలోకంలో అనుభవించినటువంటి సుఖ సౌఖ్యాలు మనిషిని నరకానికి తీసుకెళ్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు దేవుడిచ్చినటువంటి ధనమును చూసి విర్రవీగక మీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి పేదవారిని ఆదరించండి, ఆదుకోండి అని అంటున్నారు. అంతేకాకుండా ధనవంతుని ద్వారా దేవుడు మరొక సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే, సహజంగా మానవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ధన అంధత్వంలో ఉండటం వలన ఎంతమంది గురువులు చెప్పినా, ఎంతమంది బోధకులు చెప్పినా ధనవంతుడు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తాడు. కాబట్టి ఎవరైనా చనిపోయి బ్రతికిన వారిని పంపించినట్లయితే అలాగైనా ఈ మానవాళి మారుతారు అన్న ఒక వినూత్నమైనటువంటి ఆలోచనను దేవుడు ధనవంతుని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే మనకి ఈ భూలోకంలో
తండ్రి అయిన యెహోవాదేవుడు ఈ ధనవంతుని యొక్క కోరిక మేరకే మనకు మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అయినా మనము ఈ యొక్క ధనవంతుని చెప్తున్నటువంటి సత్యాన్ని గ్రహించి ఈ లోకంలో ఎవరెవరైతే ధనవంతులుగా ఉంటున్నారో, దాన ధర్మాలకు వెనుకాడుతుంటారో, పేదరికాన్ని చూసి హేళన చేస్తారో, పేదవాళ్ళని దరిచేరనివ్వరో, వారందరికీ గుణపాఠంగా మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తు ప్రభుని మనకు సందేశాత్మకంగా ఒక ఉదాహరణగా ఉంచుతున్నారు గౌరవనీయ సహోదరి సహోదరులారా. కాబట్టి క్రీస్తు ప్రభు ఈరోజు మనకు తెలియజేసినటువంటి సందేశ సారాంశాన్ని బట్టి మనము ఈ యొక్క కనీసం ఉపవాస దినాల్లోనైనా పుణ్య కార్యక్రమాలైనటువంటి పేదవారిని ఆదరించటం, తోటి వారిని గౌరవించడం, మన వల్లే మన సహోదరుని ప్రేమించడం, సత్కార్యాలను చేసి మన యొక్క పాపాలకు మనస్తాపడుతూ పాపాలు పరిహరించబడే విధంగా క్రీస్తు ప్రభువును వేడుకుందాం. కొద్దిపాటి ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి యెహోవా, మీ కృపాదయ కనికరాల చేత ఈరోజు ధనవంతుడు లాజరు అను ఉపమానం ద్వారా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మాకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప సందేశాన్ని మేము ఈరోజు మా మదిలో ఉంచుకొని, మేము ధనవంతులమా పేదవారమా అని చూడకుండా మా యొక్క క్రియలు, మా యొక్క ఆలోచనలు మమ్మలను నరకానికి కానీ మోక్షానికి కానీ నడిపిస్తాయి అనే సందేశాన్ని మాకు అనుగ్రహించారు. తండ్రి యెహోవా, మేము మా తలంపులలోనూ మా యొక్క చేతల్లోనూ మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మేము మా తోటి వారిని ఆదుకుంటూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ, పేదవారికి మా చేతనైనంత దాన ధర్మం చేసే శక్తిని మాకు ప్రసాదించమని, ఆర్థిక పరిపుష్టిని మాకు ప్రసాదించమని, ఆ ఆర్థిక పరిపుష్టి అది మీరిచ్చినటువంటి దీవెనగానే మేము భావిస్తూ పేదవారికి సహాయం చేసే మనస్తత్వాన్ని మాకు దయచేయమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు స్తుతించబడుగాక, కీర్తించబడుగాక, ఆరాధించబడుగాక, మహిమపరచబడుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.